అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో ఏపీలో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రచారం మొదలుపెట్టేశాయి. ఇక ఆయా పార్టీల అధ్యక్షులు సుడిగాలి పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగలం పేరుతో రోడ్ షోలు అలాగే బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ప్రొద్దుటూరులో ఉదయం 11 గంటలకు ప్రజాగలం బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు నాయుడుపేటలోని బహిరంగ సభ అలాగే సాయంత్రం శ్రీకాళహస్తిలో ప్రజాగలం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రైట్, ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, కడపలో ఈ రోజైతే చంద్రబాబు పర్యటన ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రజాగలం సభ అలాగే బహిరంగ సభలకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఎలాంటి ఏర్పాట్లు చేశారు, సెక్యూరిటీకి సంబంధించి అయినా లేకపోతే ప్రజలకు సంబంధించి అక్కడికి వచ్చే వారి కోసమైనా ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉందంటారు? ఈ సభలో ఎలాంటి జరిగే అవకాశం? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరులో ప్రజాగలం పేరుతో జరిగే సభలో పాల్గొంటున్నారు. ఈ సభకు సంబంధించి అంటే ఇటు రెండు రాజకీయ పార్టీలు అంటే కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, అటు వైసీపీ అధినేత సీఎం జగన్ కావచ్చు, ఇద్దరు కూడా ప్రొద్దుటూరు కేంద్రంగానే రాజకీయాల్లో ఈటెక్కిస్తున్నాయని చెప్పవచ్చు. గత 2 రోజుల కిందట ప్రొద్దుటూరులోనే సీఎం జగన్ కూడా సభ నిర్వహించారు. మరి 2 రోజుల గ్యాప్ లోనే నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి వస్తుండడంతో ప్రొద్దుటూరు చాలా హీటెక్కిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వరదరారెడ్డితో పాటు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ నేతలు అందరూ కూడా ఒక తాటపైకి వచ్చి ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని కూడా అందరూ కలిసికట్టుగానే చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయానికి వస్తే బయట బైపాస్ లో ఏర్పాటు చేసినటువంటి ఆర్టీఓ కార్యాలయం దగ్గర హెలిప్యాడ్ దగ్గరికి చేరుకుని అక్కడ నుంచి నేరుగా 11 గంటల ప్రాంతంలో శివాలయం సర్కిల్ ఏర్పాటు చేసినటువంటి ప్రజాగలం సభలో హాజరై ఆయన ప్రసంగిస్తారు. ఈ ప్రసంగానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కట్టుదిట్టంగా ఏర్పాటు కూడా పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు రాక కోసం ఈ కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పోలీసులు కూడా భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.